ఈరోజు ఒక మంచి టిప్తో వచ్చానండి. ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూజ్ అయ్యిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. యూజ్ అయితే ఒక లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి టిప్ అండి. రేషన్ బియ్యంతో మనము దోశకి నానబోస్తాము. ఇప్పుడు కొత్తగా మన వచ్చే బియ్యంతో అరిసెలు ఇరిగిపోతున్నాయని రేషన్ బియ్యంతో అరిసెలు చేసుకుంటాము. అది పంటి కిందకి ఒక్క రాయి పడిందంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. కానీ ఈరోజు ఒక మంచి టిప్ తోటి నేను వచ్చాను. హడావిడిగా ఆఫీసులకు వెళ్తా అది మనము ఏరుకోలేకపోతున్నాము. బియ్యము గబగబా 2 గ్లాసులు నానబేసి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అయిపోతుంది. నానపోసిన వాటిలోనేమో గబగబా వేరితే రాళ్ళు ఉంటున్నాయి, బియ్యంలాగే అనిపిస్తున్నాయి. వాటిని ఎలా తీయాలి, హడావిడిగా నాకు టైం ఉండట్లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అనమాట. అసలు మీకు బాగా వర్త్ అవుతుందండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను మా నానమ్మ తాత వాళ్ళ కాడ నేర్చుకున్నాను. వాళ్ళు అసలు పాతకాలం పద్ధతిలో గబగబండి 2 మినిట్స్లో రాళ్ళు తీసేస్తారు. చక్కగా అసలుకి ఎలాగా మనం తీయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు బియ్యం తీసుకున్నా అండి. నేను ఆల్రెడీ చేసేసాను. మీకోసం మళ్ళీ ఇంకొక గ్లాస్ చేద్దామని చెప్పారని చేస్తున్నాను. చూడండి, ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకోండి. గిన్నె నిండా నీళ్ళు తీసుకొని ఒక చిన్న గిన్నెలో కూడా నీళ్ళు తీసుకోండి. అంతకుముందు పెద్దవాళ్ళు అనేవాళ్ళు నేను గాలిస్తున్నాను అని. మీకు ఐడియా ఉందో లేదో. ఒక యూజ్ అయితే మటుకి రేషన్ బియ్యం అండి ఇవి. చూసారా, ఇలా పోసేసుకొని ఇవన్నీ చెత్త అండి. కడిగేస్తుంటే వెళ్ళిపోతాయి. ఇవి రాయి కాదు, ఇవన్నీ చెత్త అనమాట బియ్యంలో. ఫస్ట్ ఇలా అనండి. బియ్యం వాటర్లోనే కిందకి నీళ్ళలోకి రాకుండా ఒకసారి ఇట్లాగా ఊపినట్లు అంటే కిందకి వెళ్ళిపోతాయండి. కానీ ట్రై చేస్తుంటే మటుకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బియ్యంలో పెట్టేసి ఇలా తిప్పండి. రాళ్ళు కిందకి వెళ్ళిపోతాయండి. మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇలాగ తిప్పండి. అవే నీళ్ళు తీసుకుంటా కొంచెంగా బయటికి నెట్టేయండి. ఇట్లాగా తిప్పుతూ ఉంటే బయటకు వచ్చేస్తాయండి బియ్యం. కానీ కొన్ని రాళ్ళు తెలియవండి, అవి తెల్లగా ఉంటాయి. ఇదిగోండి చూడండి, బియ్యంలో ఒక గ్లాస్ బియ్యంలోనే కనపడకుండా ఇన్ని తెల్ల రాళ్ళండి. బియ్యంలాగా అనిపిస్తాయి, బియ్యం అనే అనుకుంటాము, కానీ అవి వచ్చేసి రాళ్ళండి. రేషన్ బియ్యము. ఇలా చేసుకొని చూడండి ఎట్లా వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూజ్ అయితేనే లైక్ చేయండి. చూడండి, ఇవన్నీ రాళ్ళు అండి. నిజంగా ఒక్క రాయి కూడా కిందకి వెళ్ళిపోదండి. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఇది బియ్యం అనే అనుకుంటాము ఒక్కోసారి, పులుకని. కానీ అది బియ్యం కాదండి, తెల్లరాయి. ఒకసారి ఇది యూజ్ చేసి చూడండి. టిప్ యూజ్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.